అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే ఒక 5,000 అయితే కనీసం ఉండదు. 3 ఫ్యాక్టరీలు, 5-6 వేల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, కొన్ని 10,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. లారీలు, లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లక్షల మంది రైతు కుటుంబ సభ్యులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, రైతు కుటుంబ సభ్యులు ఉంటారు, రైతులు. ఇవాళ ఎఫ్ఆర్పి ఎంత అయితే ఉన్నదో చెరుకు మీద 2 లక్షల ఆమ్దాని ఉన్నది ఎకరానికి చెరుకు పంట వేసుకుంటే. ఎథనాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన దేశంలో ఎథనాల్ ప్రొడక్షన్ లేక ఇంపోర్ట్ చేస్తున్నది. 1000 కోట్ల ఎథనాల్ ఇంపోర్ట్ చేస్తున్నది. అది తగ్గించుకుందామని ఇదంతా ప్రోత్సాహం మోడీ గారిది. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోలేని పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళని ఏమనాలో రైతులే నిర్ణయం చేసుకోవాలి. ఒక యువకుడు ఎంపీ అయ్యాడు. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది మధ్యలో. ఏ ఇన్వెస్ట్మెంట్, ఏ కొత్త ఇన్స్టిట్యూషన్ ఏం లేవని చెప్పిండు. ఆర్థికంగా జాగ్రత్త పడ్డారు. అటువంటి 5 ఏళ్ల టర్ములో కేవలం 3 సంవత్సరాలు పనిచేసిన టర్ములో 35 సంవత్సరాల పసుపు రైతుల బాధ తీర్చినాం. ఇవాళ 14,500 రైతు పంట నమ్ముకుంటున్నాడు. 14,500, 4,500 నుంచి 14,500 తెచ్చినాం. 178 మంది నామినేషన్లు అయితే చెరుకు రైతులు ఎందుకు వేయరండి? కాంగ్రెస్ కి వ్యతిరేకం వేయండి. పసుపు రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగా తెలిసింది. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారండి నామినేషన్లు వేస్తుంది? లేదా బీజేపీకి మద్దతు ఇవ్వండి. 66 ఫ్యాక్టరీలు మీ కళ్ళ ముందర ఉన్నది లిస్టు. నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వండి. ఎట్లా తెలుసుకోవో చూస్తా, నేను చూస్తా. పసుపు పొడి తెచ్చిన వానికి 400 కోట్ల ఫ్యాక్టరీ తెరిపించడం పెద్ద పనా అండి? నామినేషన్ చేయండి, ఉద్యమం చేయండి. ఎన్ని రోజులు అడుగుతారు? ఒక రోజు ఇడికెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు. మధ్యలో కవిత అబద్ధాలు చెప్పింది వచ్చేసారు వాపసు. అవునా? అదే చేసారు. ఆమె ఫోన్ చేసింది, అబద్ధాలు చెప్పింది. చేసిరా? ఉద్యమం చేయండి. ఎలక్షన్లలో చేసిరండి, ఇంకా ఎక్కువైతే. నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసే పని చేయండి. సరే లేదా పాపం వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసినా అదే ఎక్క. కానీ విజృంభించాలి, లేకపోతే ఇట్లనే ఉంటారండి. దేశంలో ఎంత సంపాదిస్తున్నారు తెలుసా అండి? చెరుకు రైతులు 2 లక్షల రూపాయలు ఎకరానికి. 340 మన ఎఫ్ఆర్పి పెంచినాక ఎంత? 340 క్వింటాల్కే కదా. 3,400 టన్నుకి ఎన్నత్తాయి? 50, 60 టన్నులు. 55 నుంచి 60 టన్నులు వస్తాయి. ఏది 3,400 × 60, 2 లక్షలు అయిందా? పెట్టుబడి ఎంత? 50,000 ఉంటుందా? 60,000 ఉంటుందా? 2వ సంవత్సరం తగ్గుతుంది ఇంకా. మరి 1,50,000 రూపాయలు ఎకరానికి సంపాదిస్తుంటే గవర్నమెంట్ ఇస్తున్నది మళ్ళా ఎంఎస్పీ లెక్క ఉన్నది దీనికి. పసుపు రైతుల కన్నా మేము మార్కెట్ క్రియేట్ చేయాలా, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఇదైతే ఇంటికి వస్తున్నది సర్కార్. ఎందుకు చేయరండి ఉద్యమము? కాంగ్రెస్ కి వ్యతిరేకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.